స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో మనందరి ఫేవరెట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో అందులోనూ స్కాల్పింగ్ అంటే జనరల్గా మన ఇండియన్ ట్రేడర్స్ వచ్చేసి చేతులు కోసేసుకుంటారు అనమాట. సో అలాంటి స్కాల్పింగ్ స్ట్రాటజీని అయితే ఈరోజు అయితే మీకైతే ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి బ్యాక్ టెస్ట్ చేస్తుంటే మాత్రం చాలా చాలా సూపర్ ఉంది. అండ్ లైవ్లో కూడా నేను ఆల్రెడీ 2-3 వీక్స్ నుంచి టెస్టింగ్ అయితే చేస్తున్నాను. సో రిజల్ట్స్ మంచిగా వచ్చాయి కాబట్టి మీతో అయితే షేర్ అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో ఇదే కదా అనేసి కనుక స్కిప్ చేస్తే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండ్ యూ గైస్ నో దట్ రైట్. సో ఎందుకంటే రూల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుంటేనే మనం ఆ గేమ్ అనేది పర్ఫెక్ట్గా ప్లే అయితే చేయగలము. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాను. ఓకే, కొంచెం బ్లాక్ అయితే చేసుకున్నాను. సో దట్ ఏంటంటే ఈ స్ట్రాటజీ వచ్చేసి పర్ఫెక్ట్గా మనకి రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం ప్రైస్ యాక్షన్ బేస్డ్ మీద ఒక ఇండికేటర్ని అయితే ప్లాట్ అయితే చేస్తున్నాము. దీంట్లో వచ్చేసరికి నేను ఓన్లీ ఒక్క ఇండికేటర్ మాత్రమే యూజ్ అయితే చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి మీకు నిఫ్టీలో వర్క్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవుతుంది, అండ్ స్టాక్స్లో అండ్ క్రిప్టోలో అండ్ క్రూడ్లో గోల్డ్లో కూడా నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో కూడా బ్యాక్ టెస్ట్ అయితే చేశాను. చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ బీటీసీ ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వాళ్ళు మన లైవ్ గ్రూప్ మెంబర్స్ అయితే వాళ్ళైతే లాస్ట్లో బిట్ కాయిన్కి ఎగ్జాక్ట్గా దీన్ని ఇంకా చిన్న మార్పులు చేసి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇండికేటర్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇండికేటర్స్ ఎలా ప్లాట్ చేయాలనేది. సో ఇది ట్రేడింగ్ వ్యూ, ఈవెన్ మీరు ఫ్రీ వర్షన్ అయినా యూజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి పెయిడ్ ఉండాల్సిన పని అయితే లేదు. సో ఇండికేటర్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇండికేటర్స్కి వెళ్ళిన తర్వాత లీనియర్ అని టైప్ చేయండి. దీంట్లోకి వచ్చేసరికి లీనియర్ రిగ్రెషన్ క్యాండిల్స్ అనేసి ఓకే UGURVU అని ఉంది కదా, ఈయనదైతే సెలెక్ట్ అయితే చేసేసేయండి. సో మీకు ఇలాగా మనకు ఉన్నటువంటి క్యాండిల్స్ పక్కనే ఇంకొక క్యాండిల్స్ అంటే డబల్ క్యాండిల్స్ లాగా రావడాన్ని మనం అయితే గమనించవచ్చు. ఓకే, బట్ ఇక్కడ చిన్న మార్పులు అయితే చేద్దాము. సో ఈ క్యాండిల్స్ అయితే దీంట్లో అయితే కొంచెం మిక్స్ అయిపోయినాయి కదా. సో దీంట్లోంచి ఏం చేద్దామంటే ఇక్కడ మీకు ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనకి రెగ్యులర్ క్యాండిల్స్ బాడీ బోర్డర్స్ విక్ అని ఉంది కదా, ఇవి 3 కూడా అన్టిక్ అయితే చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఎయికెనర్జీ లాంటి మాదిరిగా క్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక సెట్టింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పెన్ను పేపర్ తీసుకుని అయితే నోట్ చేసుకోండి. సో ఈ సెట్టింగ్స్ని అయితే మనం చేంజ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సిగ్నల్ స్మూతింగ్ అని ఉంది కదా, దీన్ని మనం 5కి షిఫ్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ లెంత్ అని ఉంది కదా, దీన్ని వచ్చేసి 12గా మార్చుకోండి. ఓకే, సో ఇక్కడ 5 and 12. ఓకే, సో మన స్ట్రాటజీ అండ్ సెటప్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో దీన్ని అయితే సింపుల్గా సేవ్ అయితే చేసేసుకోండి. సో ఆల్రెడీ మీకు కొంతవరకు మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ కొంచెం మీ కళ్ళల్లో ఆ వావ్ అనే ఫ్యాక్టర్ అయితే నాకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో దీన్ని అయితే 5 minutesలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి. దీన్ని 3 minutesలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని 5 minutesలో అండ్ 15 minutesలో కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని 3 minutesలో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే 3 minutesలోకి వచ్చేసరికి సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా ఇన్ అండ్ అవుట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలాంటప్పుడు మనకి బ్రోకరేజ్తో కూడా ప్రాబ్లం కాబట్టి మినిమం 5 minutesకి అయితే వెళ్ళిపోండి. ఈవెన్ 15 minutes అయినా బాగానే వర్క్ అయితే అవుతుంది. సో ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు పెద్దగా అయితే చేసుకోవచ్చు. కొంచెం బోల్డ్గా కావాలనుకుంటే 3.4 pointsలో పెట్టుకుంటే కనుక అది క్లియర్గా ఉంటుంది. సో నేను థర్డ్ లెవెల్లో అయితే పెట్టాను. సో ఎప్పుడైతే ఈ లైన్ ఉంది కదా, ఈ మూవింగ్ యావరేజ్ లాంటి లైన్, సో ఇది క్యాండిల్ మధ్యలో ఉంటుందో అప్పుడు మనం వెయిట్ చేయాలి. అండ్ కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడానికి. ఓకే, సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అవుతుందో లైక్ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. ఎవరైతే అగ్రెసివ్ ట్రేడర్స్ ఉన్నారో కంప్లీట్గా దీంట్లోకి ఎంటర్ అవటమే తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీలో క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తే కనుక అంత ఆపర్చునిటీస్ అయితే రావు. ఒక్కోసారి మనకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి. అగ్రెసివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన అంటే ఈ వైట్ లైన్ పైన
ఏదైనా క్యాండిల్ వెళ్తుంటే ఎంటర్ అయిపోవచ్చు. అండ్ ప్రీవియస్గా క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అది ఎస్ఎల్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు దాన్ని క్యారీ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏదైతే మనకి షార్ట్ ట్రేడ్ ఎంట్రీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో ఇది అగ్రెసివ్ అన్నాను కదా, మరి సేఫ్ ట్రేడర్స్ ఏం చేయాలి అంటే కనుక, సేఫ్ ట్రేడర్స్ అయితే ఈ క్యాండిల్ హై దాకా మనం వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఈ ఒక తాల్ లాగా పట్టుకుని ఉంది కదా, దీన్ని కంప్లీట్గా అటాచ్ చేయట్లేదు అంటే దీని నుంచి దీనికి గ్యాప్ ఉంది కదా, ఇలా కొంచెం వదిలేసింది అనుకున్నప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ సేమ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే లో ఉందో ఇదే స్టాప్ లాస్ అయితే ఉంటుంది. సో కొంచెం అగ్రెసివ్గా ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, కొంచెం సేఫ్గా ఉంటే స్టాప్ లాస్ కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి పెద్ద క్యాండిల్స్ కన్నా ఇంకా పెద్ద క్యాండిల్స్ అంటే ఈ రేంజ్లో ఉంటే కనుక ఆ ట్రేడ్ని అయితే అవాయిడ్ అయితే చేసేసేయండి. సో మీ కంఫర్ట్ జోన్లో ఉంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే వద్దు. సో ఇప్పుడు ఒక షార్ట్ సైడ్ ట్రేడ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే కనుక, సో ఇక్కడ ఆల్రెడీ ఒక రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది ఈ రోప్ కిందన, బట్ ఇక్కడ కంటిన్యూషన్ క్యాండిల్స్ అయితే లేవు, అన్నీ కూడా కంప్లీట్గా డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మనం రూల్స్ ఫస్ట్ ఏం మాట్లాడుకున్నామో, ఈ ఏదైతే థ్రెడ్ లాగా ఉందో, ఓకే, ఈ రోప్ లాగా ఉందో మూవింగ్ యావరేజ్ దీని కిందనే ఉండాలి. ఓకే, లైక్ ఇలా కంప్లీట్గా ఇలా ఉండొచ్చు, బట్ ఇక్కడ క్యాండిల్స్ మొత్తం కూడా సగం సగానికి పైనే ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం అలా లేదు కండిషన్, రైట్? సో ఇలాంటి కండిషన్ ఉన్న చొప్పుడు అవాయిడ్ అయితే చేసేసేయండి. సో ఎందుకంటే సైడ్ వేస్ ఉందనేసి క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇది అయిపోయింది కాబట్టి బాగానే ఉంటుంది. సో ఒకవేళ లైవ్ మార్కెట్స్లో ఎలా ఉంటుంది అంటే కనుక, మనం ఒకసారి ఇక్కడ రీప్లే అయితే ఉంటుంది, దాంట్లో రీప్లే చేసుకోవచ్చు. లేకపోతే బ్యాక్ టెస్టింగ్కి సింపుల్గా మీకు రీప్లే లేదు, పెయిడ్ వెర్షన్లోనే వస్తుంది అనుకుంటే కనుక సింపుల్గా ఇక్కడ నుంచి వెళ్ళండి, ఒక్కొక్క క్యాండిల్ ఇలా తీసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది షార్ట్ టర్మ్. ఓకే, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ నుంచి కూడా క్యాండిల్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళండి ఎంతవరకు వచ్చిందో. సో ఇక్కడికి వచ్చేసరికి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి లాంగ్ ఎంట్రీ అయితే వస్తుంది. సో లాంగ్ ఎంట్రీ అగ్రెసివ్ అయితే ఇక్కడ, అండ్ ప్యూర్ సేఫ్ ట్రేడర్స్ అయితే 51,700 దగ్గర, అండ్ రిస్కీ ట్రేడర్స్ అయితే 51,600 దగ్గర మనకి ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఎంతవరకు వెళ్తుంది అనేది మీరు దీంట్లో ఒక్కొక్కటి క్యాండిల్ బై క్యాండిల్ తీసుకోండి. ఇక్కడ ఎక్కడైతే రెడ్ వచ్చిందో క్యాండిల్ మారింది కదా, కంప్లీట్గా తీసేయచ్చు. ఓకే, దీన్ని మీకు ట్రైలింగ్కి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రైస్ యాక్షన్ బట్టి దీన్ని వేరే స్ట్రాటజీతో పాటుగా ఈ చార్ట్ని పక్కన పెట్టుకొని ఈవెన్ మీరు ట్రైలింగ్కి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో 1-2 స్టాప్ లాసెస్ కొట్టినా సరే ఇది చాలా వరకు మంచిగానే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే కనుక మనకి చాలా మంచి ట్రేడ్లు వస్తున్నాయి. బట్ దీంట్లోకి వచ్చేసరికి స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది, అదొక్కటే ప్రాబ్లము. ఈవెన్ ఇది మీరు లైక్ డైలీ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నా సరే మీకు చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతుంది. ఇది స్టాక్స్లో కూడా యూజ్ అవుతుంది. బట్ మీరు ఒక్కటే చేయాల్సింది ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేయడము అండ్ లైవ్లో టెస్ట్ చేసుకోవడం. లైక్ ఒక 2-3 వీక్స్ చూసిన తర్వాత అప్పుడు మీరు లైవ్ దాంట్లో ట్రై అయితే చేయండి. మీకు అన్ని రకాలుగా సాటిస్ఫై అయితేనే మీరు దాన్ని బట్టి వెళ్ళండి. అండ్ ఇది కంప్లీట్గా మీకు ఫస్ట్ రూల్ వచ్చేసి దీంట్లోకి వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కలర్ కోడింగ్ వల్ల ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ గ్రీన్ ఉంది అంటే కనుక మనకి మార్కెట్ పైకి వెళ్తుంది అనేసి ఒక కలర్ కోడింగ్ అయితే ఇస్తుంది. సో ఇలాంటప్పుడు ఇమీడియట్గా షార్ట్ అయితే వెళ్ళం కదా. సో ఇక్కడ ఇంత క్లియర్గా రెడ్ వచ్చినప్పుడు గ్రీన్ అంటే లాంగ్ సైడ్ అయితే వెళ్ళం కదా. సో ఇలాంటి క్లియర్ సిగ్నల్స్ వల్ల చాలా వరకు మనకి రాంగ్ ట్రేడ్స్ అయితే మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అండ్ ఇలాంటి కండిషన్లో ఓకే కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్స్ ఉండి ఒక కన్సిక్యూటివ్గా అంటే కంటిన్యూస్గా గ్రీన్ లేవు, కంటిన్యూస్గా రెడ్ లేవు, కానీ ఇలా ఉండటం వల్ల ఒక గ్రీను ఒక రెడ్ ఇలా కంటిన్యూస్గా ఉండటం ప్లస్ బాడీ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్యాండిల్ వచ్చేసి ఇంత చిన్న బాడీతో ఉండి అండ్ విక్స్ ఉంది. సో ఇక్కడ క్యాండిల్ చూసుకుంటే కనుక మనకి బాడీ ఎక్కువ ఉంది, ఓకే, విక్స్ చిన్నగా ఉంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ట్రేడింగ్కి అనుకూలం, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ట్రేడ్ అయితే తీసుకోకూడదు. ఓకే, ఈ రోప్కి అలాగే అంటుకుని కంప్లీట్గా దానికి అటాచ్ అయ్యి ఉన్నప్పుడు మాత్రం మనం ట్రేడింగ్ అయితే అవాయిడ్ అయితే చేసేసేయాలి. ఒకసారి బ్యాక్ టెస్ట్ అయితే చేయండి, చాలా నీట్గా యూజ్ అవుతుంది. సో ఇకపోతే మన ట్రేడర్స్ స్టార్ట్ చేసి డిసెంబర్ 1 నుంచి గ్రూప్ అయితే స్టార్ట్ చేసాము. 2nd మనకి ఫస్ట్ ట్రేడింగ్ డే అయితే వచ్చింది. సో ఆ రోజు వచ్చేసి మనం ఏ టైంకి ట్రేడ్ ఇచ్చాము అండ్ సిఈ ఇచ్చామా, పిఈ ఇచ్చామా, అండ్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చాము, ఎస్ఎల్ ఎక్కడ ఇచ్చాము, టార్గెట్ ఎంత ఇచ్చాము, ఎగ్జిట్ ఎక్కడ అయ్యింది, ఎన్ని పాయింట్స్ వచ్చాయి,
ఆర్బీఐ సో ఇత్యాది డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మనం ప్రింట్ అయితే తీస్తున్నాము, ఇంక్లూడింగ్ స్క్రీన్ షాట్స్తో సహా అనమాట. అంటే ఆ రోజు చార్ట్తో సహా మనం ప్రింట్ తీస్తున్నాము. మెయిన్గా చూసుకుంటే కనుక సెబీ రిజిస్టర్డ్కి అలాగే అన్రిజిస్టర్డ్ ఎనలిస్ట్ కావచ్చు, టిప్స్ గ్రూప్ కావచ్చు, వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్లో ఇస్తున్న వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇదే. యాక్చువల్గా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ ట్రేడ్ ఇచ్చామో అది ఎస్ఎల్ కొట్టిందా ఆర్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యామా ఆర్ దాని స్టేటస్ ఏంటనేది చెప్పి అండ్ ఇవి కంటిన్యూగా అప్ టు డేట్ సెబీకి మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. సో సెబీ రిజిస్టర్డ్ ఎనలిస్ట్ దగ్గర మీరు కనుక బై అండ్ సెల్ రికమెండేషన్స్ కానీ ప్రీమియం గ్రూప్స్లో కానీ జాయిన్ అవ్వడం వల్ల ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ డే వచ్చేసి చాలా కంటిన్యూగా చాలా వరకు మార్కెట్ వచ్చేసి కన్సల్టేషన్గా ఉంది. అది సెకండ్ డేట్న సో ఓన్లీ ఒక ట్రేడ్ మాత్రమే యాక్టివేట్ అయింది, దట్ టు 83 పాయింట్స్. సెకండ్ డే రోజున 2 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి కానీ ఎంట్రీస్ వచ్చినాయి కానీ లైక్ టార్గెట్స్ అయితే 189 అండ్ 783 వరకు అయితే ఇచ్చాము. సో కొంతవరకు వెళ్ళినాయి తప్ప ఎస్ఎల్ అనేది కొట్టలేదు అండ్ 189 కూడా రీచ్ అవ్వలేదు. అంటే ఎయిదర్ ఎస్ఎల్ బ్రేక్ అవ్వలేదు, ఎయిదర్ ఫస్ట్ టార్గెట్ కూడా బ్రేక్ అవ్వలేదు. బట్ చాలామంది ఈ మిడిల్లోనే ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ కూడా తీసుకున్నారు. బట్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ కాస్ట్ టు కాస్ట్ అనమాట. సో ఆ రోజు ఒక ట్రేడ్ 78. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ ఇస్తే ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ 2 ట్రేడ్స్ కూడా పాజిటివ్లో అయినాయి. అండ్ థర్డ్ డే వచ్చేసి 3 ట్రేడ్స్ కూడా పాజిటివ్లోనే అయినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక 24,500 సిఈపిఈ. సో వీటి గురించి కూడా మొన్న మనం డిస్కస్ అయితే చేసుకున్నాం 12 o'clockకి 240కి. సో ఇవి ఇచ్చినాయి అనమాట. సో ఇవి ట్రేడర్స్ పర్ఫార్మెన్స్ షీట్ ఫర్ ద ఫస్ట్ వీక్ అనమాట. సో ఓవరాల్గా 4 days కూడా మంచి పాజిటివ్లోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ చార్జెస్, బ్రోకరేజ్ అవన్నీ కలిపి కూడా. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ట్రేడర్స్ లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు కూడా ఈ గ్రూప్లోంచి బెనిఫిట్ పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు జాయిన్ అయితే అయిపోండి. అండ్ బీటీసీ వాళ్ళకి ఒక స్ట్రాటజీ చెప్తా అన్నాను. సో బీటీసీలోకి వచ్చేసరికి మీకు ఇక్కడికి వచ్చేటటువంటి రిజల్ట్ చూస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ అండ్ చాలా టైం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలాగా 9 to 3:30 కాదు కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే కనుక మనకి 7,000 పాయింట్స్ అలాగే డౌన్ సైడ్ మూవ్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. బిట్ కాయిన్తో అయితే కనుక 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకోండి, చాలా బెటర్ ట్రేడ్స్ అయితే ఇస్తుంది. అలా కంటిన్యూ అయితే చేయొచ్చు. దాంతోపాటు ట్రెండ్ అయితే మనం రైడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 15 minutesలో కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ టైం నేను మార్కెట్లో స్పెండ్ చేయలేను అనుకుంటారో వాళ్ళు దీంట్లో కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనం క్రూడ్లో కూడా మాట్లాడుకున్నాం కదా, సో క్రూడ్లో కూడా మనం చూడొచ్చు ఇది. ఓకే, ఈవెన్ నేను 5 minutesకి షిఫ్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడే ఫ్రెష్గా సెల్ సిగ్నల్ అయితే 67 దగ్గర మనకి ఫ్రెష్గా సెల్ సిగ్నల్ అయితే వచ్చింది. సో ఈవెన్ ఇది గోల్డ్లో, సో గోల్డ్లో కూడా ఆల్రెడీ బై ట్రేడ్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అండ్ మీకు ప్రాఫిట్స్ వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఈ వీడియో ఓపెన్ చేసి కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.